ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంటలు పుట్టించే ఎండలో కడుపును చల్లబరిచి అమ్మ చేత కమ్మని సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూసేయండి. ముందుగా పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యం తీసుకోండి. చిన్న సైజులో కూడా సగ్గుబియ్యం దొరుకుతాయి, కానీ ఇవి మరిగించినప్పుడు నీటిలో కరిగిపోతాయి. పెద్ద సైజు సగ్గుబియ్యం అయితే నోటికి మెత్తగా తగులుతూ తినడానికి బాగుంటాయి. ఒక బౌల్ తీసుకొని అందులో సగ్గుబియ్యం వేసి ఒకసారి బాగా కడిగి ఒక గంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతాయి, సమయం గ్యాస్ అన్నీ మిగులుతాయి. తర్వాత స్టవ్ మీద 5 నిమిషాలు ఉడికించాలి. ఇవి ఇలా మెత్తగా ఉడికిపోయి వాటర్ బాల్స్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు పోయాలి. మీరు చిక్కగా కావాలి అనుకుంటే కనుక 1 కప్పు సరిపోతుంది. లేదు పల్చగా కావాలి అనుకుంటే మాత్రము ఇంకొంచెం పాలు అనేవి యాడ్ చేసుకోండి. ఇలా పాలు పోసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాలు మరిగించాలి. తర్వాత రుచికి సరిపడా పంచదార వేసుకుని బాగా కలపాలి. స్వీట్ ఏది చేసుకున్నా కూడా చక్కని సువాసన రావడం కోసము 2 లేదా 3 యాలకులు దంచి వాటి యొక్క పొడిని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు దాన్ని మళ్ళీ మరగనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే నేతిలో ఫ్రై చేసుకొని గార్నిష్ కోసం వేసుకోండి. అంతే, శరీరానికి ఎంతో చలువ చేసే చల్లని సగ్గుబియ్యం పాయసం రెడీ. ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.